హాయ్, వెల్కమ్ టు సుభాంజికే వాళ్ళు. ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి సింపుల్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడమ్మా. విజయనగర సామ్రాజ్యాన్ని ఎన్ని వంశాల వారు పాలించారు అని అడుగుతున్నాడు. విజయనగర సామ్రాజ్యాన్ని ఎన్ని వంశాల వారు పాలించారంటే 4 వంశాలు. సింపుల్ క్వశ్చన్, 4 వంశాలు. ఓకే. నెంబర్ 1 సంగమ వంశం. సంగమ వంశం 1336 నుండి 1485 వరకు పాలించారు. ఇళ్లలో హరిహర రాయలు, బుక్కరాయలు మొదటి వాళ్ళమ్మా. ఓకే. గొప్పవాడు రెండవ దేవరాయలు. ఓకే. ఇక రెండవ వంశం సాల్వ వంశం 1485 నుండి 1505 వరకు పాలించారు. సాల్వ వంశం. ఈ సాల్వ వంశంలో గొప్పవాడే సాల్వ నరసింహరాయలు. ఈ సాల్వ నరసింహరాయలి ఆస్థానంలో మనకు ఎవరు పిల్లల మరి పినవీరభద్రు ఉండేవారు. తర్వాత ఈ కాలం నాటి ప్రముఖ కవి ఎవరంటే పద కవితా పితామహుడైన తాళ్లపాక అన్నమయ్య గారు. తాళ్లపాక అన్నమయ్య, అతన్ని పద కవితా పితామహుడు అంటారు. ఓకే. సాల్వ వంశంలో గొప్పవాడు. ఓకే. నెక్స్ట్ మూడవ వంశం వచ్చేసి తులువ వంశం 1505 నుండి 1570 వరకు పాలించారమ్మా. తులువ వంశం. ఈ తులువ వంశంలో గొప్పవాడే శ్రీకృష్ణ దేవరాయలు. ఈయన హయాంలో మనకు తెలుగు భాషకు స్వర్ణయుగం వచ్చింది. శ్రీకృష్ణ దేవరాయల హయాంలో తెలుగు భాషకు స్వర్ణయుగం వచ్చింది. సో దేశ భాషలందు తెలుగు లెస్స అని ఈయన అముక్త మాల్యద అనే గ్రంథంలో చెప్పాడమ్మా. దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పిన వ్యక్తి ఎవరంటే శ్రీకృష్ణ దేవరాయలు. అముక్త మాల్యద గ్రంథము శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేశాడు. ఓకే. నెక్స్ట్ 4వ వంశం వచ్చేసి అరవీటి వంశం 1570 నుండి 1680 వరకు పాలించారమ్మా. విజయనగర సామ్రాజ్యంలో చివరి వంశం వచ్చేసి అరవీటి వంశం. ఓకే. మనకు రాక్షస తంగడి యుద్ధం లేదా తల్లికోట యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్య పతానికి కారణమైన యుద్ధం అది. దాని తర్వాత మనకు పాలించిన వంశం ఏదంటే అరవీటి వంశం. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద హిందూ సామ్రాజ్యం ఏదంటే విజయనగర సామ్రాజ్యం అని గుర్తుపెట్టుకోండి. ఓకే. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.